ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 11వ వచనం వరకు మనము చూసుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారైండియో మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, అడగండి పొందుకుంటారు, వెతకండి మీరు కనుక్కుంటారు, తట్టండి అది మీకు తీయబడుతుంది. పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. మంచి ఈవులను ఆయన మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. భూలోకంలో ఉన్న తండ్రులే మీరు అడిగినవన్నీ ఇచ్చినప్పుడు పరలోకమందున్న తండ్రి ఎందుకు ఇవ్వడు? హల్లెలూయా. మరి పరలోకమందున్న తండ్రి మనకు అమూల్యమైన వరమునిచ్చినాడు, అమూల్యమైన బహుమానాన్ని ఇచ్చినాడు. ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైన బహుమానం యేసుక్రీస్తునే మనకు బహుమానంగా ఇచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. నీ పాపం నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినాడు కదండి. మనం అడగక ముందే కదండి, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ప్రభు సిలువలో మరణించి మన పాపములన్నీ క్షమించినాడు. ఆ క్షమాపణను మనము స్వీకరించాలి కదండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు క్రీస్తును నీ హృదయంలో అంగీకరించినావా కదండి? ప్రభువు అడిగినావా ప్రభుని, ప్రభువా నీవు నా హృదయంలో ఉండు తండ్రి, నా అవసరతలన్నీ తీర్చు ప్రభువా, నా పాపములన్నీ కడిగివేయి ప్రభువా అని నీవు అడిగినావా? అడిగినట్లయితే ప్రభువు ఇచ్చే ఆ బహుమానాన్ని పొందుకుంటావు. ఏంటంటే పాప క్షమాపణ. నీ పాపములు క్షమింపబడతాయి. ప్రభువు నామమున ప్రార్థన చేయవాడు రక్షింపబడును కదండి. హృదయమందు క్రీస్తును ఒప్పుకో, నోటి ద్వారా ఒప్పుకో, హృదయమందు విశ్వసించు, నీవు రక్షింపబడతావు. హల్లెలూయా. నమ్మి బాప్తిజం తీసుకొని ప్రభు మార్గంలో నడుచుకో. నీ